ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టాబ్లెట్లు అవి వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. కాశీకి వెళ్ళడానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నావు కదమ్మా? అన్ని ఏర్పాట్లు చేసుకోండి మావయ్య. ఏం మర్చిపోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మర్చిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సరే నాన్న. సార్, మేమన్నీ జాగ్రత్తగా చూసుకుంటాం. మార్నింగ్ ఫ్లైట్ కి వారణాసికి అందరికి టికెట్లు బుక్ చేశాను సార్. గుడ్. రాథోడ్, మనం చూసిన హోటల్లో రూమ్స్ అవైలబుల్ లేవన్నారు కదా, ఇప్పుడు ఎలా అండి? వాళ్ళతో నేను మాట్లాడాను. మనకి 3 రూమ్స్ అరేంజ్ చేస్తా అన్నారు. రాథోడ్, అక్కడ పంతులకి అస్థికలు కలపడానికి ఏమేం కావాలో అన్నీ ముందే అరేంజ్ చేయమని చెప్పు. అక్కడికి వెళ్ళాక ఏ కారణం వల్ల కూడా ఆలస్యం కాకూడదు. అదేంటి మనోహరి, ఎలాగైనా అస్థికలు కలిపి తీరాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నావు? అవును మనోహరి, అస్థికలు కలిపే విషయంలో ముందు నుంచి నువ్వు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఆరుకి పట్టింపులు ఎక్కువ అని నీకు కూడా తెలుసు కదా, అందుకే ఏ లోటు జరగకూడదని అలా చెప్పాను. మీకు ఆ భయమేం అక్కర్లేదు మనోహరి గారు, నేను అన్నీ మాట్లాడి పెట్టాను. మనం అక్కడికి వెళ్ళి అస్థికలు కలపటం ఒక్కటే మిగిలింది. ఆ మిగిలింది ఆటంకం లేకుండా పూర్తి చేస్తేనే కదా దానికి కథ ముగుస్తుంది. ఏమండి, అక్క వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా తెలుసుంటే బాగుండేది. కనీసం అక్క అస్థికలైనా కలిపేవారు. అందుకే కదా మిస్ అమ్మా రామూర్తి గారిని కూడా తీసుకెళ్తున్నాం. ఏమన్నావు రాథోడ్? రాథోడ్, మిస్సమ్మ ఆరు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి మిస్సమ్మ నాన్నగారి గురించి మాట్లాడుతున్నావు? అంటే సార్ అది చెప్పు రాథోడ్. అంటే మిస్ అమ్మ అది మిస్ అమ్మా, అంటే అది మీ నాన్న ఆరుని కూడా తన పెద్ద కూతురు లాంటిదే అని చెప్పారు కదా. ఇన్ఫ్యాక్ట్ తన పెద్ద కూతురే అనుకుంటా అని చాలాసార్లు అన్నారు కదా, అందుకే రాథోడ్ అలా అన్నాడు. అవునవును, అంతే మిస్ అమ్మ, అంతే. డాడ్, అమ్మ ఫ్రెండ్ ని కూడా తీసుకెళ్దామా? అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను కాకుండా మీ అమ్మకి ఫ్రెండ్ ఇంకెవరున్నారమ్మో? ఆర్జే ఉన్నారు కదా. ఆర్జే ఏంటి? అమ్మ కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఒక రేడియో ప్రోగ్రాం వినేది. ఆ ప్రోగ్రాం చేసే ఆర్జే అన్న అమ్మకు చాలా ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.